మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడునైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు. నీ మాట దేవుని మాట, దేవుని తోడు, దేవుని యొక్క వెలుగు. ప్రవక్త అయిన ఇర్మీయా రాసిన గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు, అవును, మనుషుల మాటలు వేరు, దేవుని మాటలు వేరు. దేవుడు మాట్లాడాడు ప్రవక్తలతో, దేవుడు బలపరిచాడు ప్రవక్తలు, దేవుడే ధైర్యపరిచాడు, వారికి నడిపించాడు, వారికి తోడుగా ఉన్నాడు. అందుకే ఆ అనుభవాన్ని ప్రవక్త చెప్తున్నాడు. నీ మాటలు నాకు సంతోషమును, దేవుని మాటలు సంతోషాన్ని ఇచ్చే మాటలు. మనుషుల మాటలు నిన్ను కృంగదీసే మాటలు, నిన్ను బాధ పెట్టే మాటలు. కానీ దేవుని మాటలు అలా లేవు. దేవుని మాటలు సంతోషం ఇచ్చే మాటలు. నీ మాటలు నాకు సంతోషంను, నా హృదయమునకు ఆనందంను కలుగజేసి. దేవుని మాటలు ఆనందాన్ని ఇస్తాయి, నీకు ఎనర్జీని ఇస్తాయి, నీకు శక్తిని ఇస్తాయి, నీకు బలంని ఇస్తాయి. కేవలము దేవుని యొక్క మాటలు. అందుకే మరి భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు దేవుని మాటల గురించి. దేవుడు చేసేది ఏమిటి? నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును, నేను నీకు తోడయ్యేందును దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించుటకును, నేను విడిపించుటకును నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేసినాను కానీ నేను చేయింపకపోదురు. నీ మీద యుద్ధం చేస్తారు. ముందుగా మాటలతో యుద్ధం చేస్తారు. మాటలతో నేను బాధ పెట్టాలి, కృంగదీయాలి అని అనేకమైన మాటల ద్వారా నిన్ను బాధపరుస్తుంటారు, నేను బెదిరిస్తుంటారు. ఈ మాటల యుద్ధం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. నేను తోడై ఉంటాను. నువ్వు మర్చిపోతావేమో దేవుడు లేడని. దేవుడు తోడై ఉంటాడు మాతో. వారు నిన్ను బెదిరిస్తుంటారు. నువ్వు భయపడకూడదు, నువ్వు కృంగిపోకూడదు. అందుకే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నేను రక్షించుటకును, నేను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ జయింపక పోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. వారు నీతో యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపక పోదురు. యోబు 11:17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అరుణోదయము వలె కాంతిగా నుండు. ఇది దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క వెలుగు. నీ బ్రతుకు ఎలా ఉంటుంది? దేవుని మాట, దేవుని మాటలు, దేవుని తోడు, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వెలుగు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం కాల తేజస్సు కంటే, మధ్యాహ్నం ఎట్లా తేజస్సుగా ఉంటుందో అంతకంటే అధికంగా ప్రకాశించే బ్రతుకు నీ బ్రతుకు ఉంటుంది. అలాగే చీకటి కమ్మినను, నీకు చీకటి కమ్ముతుందేమో నీ బ్రతుకులో. అయ్యో, చీకటి కమ్మిపోయింది, నా బ్రతుకు మధ్యాహ్నం వల్ల లేదు, చీకటి అయిపోయింది, వెలుగు లేదని నువ్వు అనుకుంటావేమో. కానీ అరుణోదయం వలె కాంతిగా నుండును. నీ బ్రతుకు అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది. ఎందుకు భయం, చింత, వేదన, దుఃఖం ఇవన్నీ వదిలిపెట్టి దేవుని మీద ఆధారపడు. దేవుడు తోడై ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ దినమంతయు మనల్ని తన కృపలో భద్రపరిచి రక్షించి మనల్ని కాపాడి నడిపించును గాక. ఆమేన్.